హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ పాతకాలం నాటి అచ్చమైన రుచితో చిన్న చేపల బెత్తల కర్రీని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి. మన పెద్దల చెరువుల్లో కాలువల్లో పట్టిన తాజా చిన్న చేపలతో ఇలాంటి కూరలు చేసుకుని ఎంతో ఇష్టంగా తినేవారు. గ్రామాల్లో ఇప్పటికీ చాలా మంది ఈ పాతకాలపు రెసిపీని అలాగే కొనసాగిస్తున్నారు. చాలా రుచిగా ఉంటాయి. పెద్ద చేపల కంటే ఎక్కువ మంది చిన్న చేపలను ఇష్టపడుతూ ఉంటారు. రుచి చాలా బాగుంటుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఏ విధంగా చేశానో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. అప్పుడే వలలో పట్టిన తాజా చిన్న చేపలు తీసుకున్నానండి. బెత్తులు అంటారు. కొన్ని చిన్నవి కానీ కొన్ని పెద్దవి కానీ ఉన్నాయి. చాలా తాజాగా ఉన్నాయండి. ఇవి కూరకైతే చాలా బాగుంటాయి అనమాట. పెద్ద చేపల కంటే చిన్న చేపల రుచి చాలా బాగుంటుంది. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి మీకు చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్లను కూర ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తప్పకుండా చూడండి. చూసారు కదండి ఎలా క్లీన్ చేశానో. గరుకు బండ మీద కొంచెం ఉప్పేసి తలా తోకలన్నీ తీసేసి లోపల పేగులు అన్ని డస్ట్ అంతా తీసేసి అలా గరుకు బండ మీద ఉప్పేసి కనుక రుద్దితే కనుక తెల్లగా వస్తాయి. చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. 1-4 సార్లు వాష్ చేసుకునండి. ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ చేపల్లోనికి 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఈ రెండింటిని ముక్కలకు బాగా పట్టించాలండి. మనం మధ్యలో వేస్తాం కాబట్టి ముక్కకి బాగా పట్టుంటుంది. అప్పుడు రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఉప్పు కారం బాగా పట్టించి పక్కన పెట్టేసేయండి. నేను తీసుకున్న చేపలకండి నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది. ఇక చింతపండు పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లం, కొంచెం వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చెక్క, స్టార్ మొగ్గుల నుంచి ఒక 2 రేకలు, అలానే ఒక 4 లవంగాలు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాలో కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ మసాలాని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడండి ఈ కర్రీ నేను పాతకాల పద్ధతిలో చూపిస్తున్నాను. దానికోసం మీరు ఏ పాత్ర అయితే పెట్టుకుంటారో కొంచెం వెడల్పు పాత్రను పెట్టుకోండి. దానికోసం నేను ఒక ఉల్లిపాయను చిన్నగా ముక్కలు తరిగి వేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చి ముక్కలు, దానిలోనికి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలానే 1/2 కప్పు ఆయిల్ కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి. చాలా ఈజీ పద్ధతిలోనే మీకు చూపిస్తున్నానండి. నేను ముందుగా చేపల్లో ఉప్పు కారం వేసాను కాబట్టి తగ్గించి వేసాను. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేయండి. ఎంత వాటర్ పట్టుతాయో మనకు అర్థమవుతుంది. కావాలంటే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను పోసిన వాటర్ అయితే సరిపోయినాయండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించి సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. అక్కడ 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత అండి కూర ఇలా దగ్గర పడినట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడే అయిపోలేదు. ఉల్లిపాయ మనం నూనెలో వేయించలేదు కాబట్టి ఉడకాలి కాబట్టి ఆ పచ్చివాసన పోయిన దాకా ఉడికించాలండి. ఇలా మూత పెట్టి అప్పుడే ఉల్లిపాయ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని చింతపండు పులుసు వేసుకుని ఒక్కసారి కలపాలి కర్రీ అంతా. ఇప్పుడు ఉప్పు కారం పట్టించిన చేపలన్నీ కూడా ఇందులోకి వేసేసుకుని ఒక్కసారి కూర అంతా కూడా కలిపేసేయాలండి. ఇప్పుడు గరిటె పెట్టి తిప్పొచ్చండి. ఇప్పుడే కదా మనం వేసింది, పచ్చివే కాబట్టి చితికిపోవు. ఈ కూర ఉడికిన తర్వాత మనం ఎక్కడ కూడా గరిటె అనేది వాడకుండా ఉండాలి. ఎందుకంటే ఏ చేపకు ఆ చేప మనకు ఉండాలంటే గరిటె వాడకూడదు అనమాట. ఇప్పుడు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. నాకైతే కొంచెం వాటర్ వేస్తున్నాను, కొంచెం సరిపోలేదు కాబట్టి కొద్దిగా పోసాను. ఒకసారి ఆ వాటర్ని కూడా కూర అంతా కూడా కలిపేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత చూసండి. గరిటె ఎక్కడ పెట్టి తిప్పకుండానండి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీరతో ఉడితే కూర చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇదంతా కలిసేటట్టు గరిటె పెట్టకుండా ఇలా కుదపండి. మొత్తం 2 వైపులా కూడా మొత్తం కలుస్తుంది. 5 నిమిషాల తర్వాత చివరిగా మూత చూస్తానండి. కూర అంతా కూడా చక్కగా రెడీ అయింది. చక్కగా ఎగిరిపోయింది. మంచి గ్రేవీ కర్రీ లాగా రెడీ అయింది. ఇప్పుడు గరిటె పెట్టి ఒకసారి తిప్పుకోండి. ఎందుకంటే ఎంత నీరు ఉందో మనకు అర్థమవుతుంది. నిదానంగా తిప్పుకుంటే ఎక్కడ కూడా ముక్క చెదిరిపోదండి. చేపగానే ఉంటుంది. నాకైతే గ్రేవీ చక్కగా సరిపోయిందండి. ఇంకెక్కువగా ఎగరాల్సిన అవసరం లేదు.
ఇలా చిన్న చేపల కర్రీ వండేటప్పుడు అండి ఇలా గ్రేవీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఆరే కొద్దిగా దగ్గర పడిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చూసారు కదా ఎంతో రుచికరమైన చిన్న చేపల బెత్తల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. రుచి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియపరచండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మరో కొత్త టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.